హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమోఫిజిక్స్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఈఏఎన్. ఫస్ట్ ఈఏఎన్ అబ్రివేషన్ ఏందో చూద్దాం. ఈఏఎన్ అబ్రివేషన్ వచ్చేసి ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది మనకి K4 FeCN6 అనే ఒక కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్లో మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏది? ఐరన్. Fe అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్. ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవడమే ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. Z అంటే అటామిక్ నంబర్ ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నంబర్ మైనస్ ఆక్సిడేషన్ నంబర్. ఇది ఫార్ములా వచ్చేసి Z+2 ఇంటూ Cn మైనస్ ON. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ కాంప్లెక్స్కి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ కనుక్కోవాలి మనం, K4 FeCN6కి. ఇప్పుడు మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏది? Fe అటామిక్ నెంబర్ ఎంత? 26 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ తెలుసు మనకి ఇక్కడ 6 కోఆర్డినేషన్ నెంబర్ మైనస్ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి సెంట్రల్ మెటల్ ఆటమ్ది. ఎట్లా కనుక్కుంటాం? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొటాషియం 4+ ఉన్నాయి ఇక్కడ, ప్లస్ ఒక్క పొటాషియంకి +1, 4 పొటాషియమ్స్ ఉన్నాయి కాబట్టి 4+. అండ్ సైనైడ్స్కి -6, ఒక్క సిఎన్కి -1 ఉంటుంది, అట్లా 6 ఉన్నాయి, సో -6. ఇక్కడ +4 -6 చేస్తే -2 వస్తుంది. -2కి ఆపోజిట్ +2, సో సెంట్రల్ మెటల్ ఆటమ్ చార్జ్ +2. ఇప్పుడు 26 + 2 ఇంటూ 6 - 2 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 36 వస్తుంది. సో ఇది ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఇక్కడ కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ మనకి ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అనేది నియరెస్ట్ ఇనెట్ అటామిక్ నంబర్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే సపోజ్ ఇప్పుడు మనకి నియరెస్ట్ ఇనెట్ అటామిక్ నంబర్స్ ఏంటి? 2, 8, 2, 10, 18, 36, 54, 86, అంటే 18th గ్రూప్, అంటే లాస్ట్ గ్రూప్ అన్ని ఇనెట్ అటామిక్ నంబర్. సో దానికన్నా ఈఏఎన్ అనేది ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇనెట్ స్టేట్ రానికి ఎలిమెంట్ లేదా ఆటమ్ చూస్తుంది. సో అది ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే ఇనెట్ స్టేట్కి వస్తుంది. కాబట్టి ఇనెట్ అటామిక్ నంబర్ కన్నా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని అది ఇనెట్ అటామిక్ నంబర్ గెయిన్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుందంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అనేది ఇనెట్ అటామిక్ నంబర్ కన్నా తక్కువ ఉంటే మాత్రం ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుందంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో వద్దాం. అండ్ స్టే ట్యూన్డ్.